అన్న చేస్తున్న పరిచర్య మాత్రం చాలా గొప్పది అంటాను నేను. పాలకొల్లు వస్తూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, పాలకొల్లు వారు మామూలు కాదు కదా, అన్నకి ఎలాగిచ్చారు అనుకున్నాను. గొప్ప గొప్ప కొమ్ములు తిరిగినటువంటి దైవదాస్తులను ఇక్కడి నుంచి పంపించేస్తారు విన్నాను నేను. అలాంటిది మరి అన్నకు మరి ఇక్కడికి ఆహ్వానించారు. మీ ప్రేమను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అన్నారు, కొమ్ములు తిరిగిన సేవకులు కొంతమందిని పంపించేశారన్నారు. వారు వెళ్ళిపోయిన ఎటువంటి వారంటే దోచుకునే వారిని పంపించేశాము, ఆత్మలను కట్టేవారిని మాత్రము నడిపించాము. హల్లెలూయా. అని ఆత్మీయ దైవజనులు గనుక పాలకొల్లు పట్టణం ప్రేరేపించింది, దేవుడు నడిపించాడు, ఈ రాత్రి కార్యం జరిగిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఎత్తుకున్న ఇలాంటి దీనులను పాలకొల్లు పట్టణంలో మీటింగ్ చేసుకోవడానికి ఇస్తారు. పాలకొల్లు ఉన్న సేవకులు వ్యతిరేకం కాదండి. వాక్యం ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. వాక్యం కానిది ఏదైనా సరే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నారు కదా బైబిల్ గ్రంథంలో. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వాళ్ళు ఎవరన్నారంటే నేను చెప్తున్నానండి, తణుకు సేవకుడిగా. అటువంటి వారిగా కుర్రోడు చిన్నవాడిగా నేను చెప్తున్నాను, గొప్ప దైవజనులు అండి పాలకొల్లో ఉన్నారు. ఇటువంటి దైవజనులు రాష్ట్రంలో ఉండాలి. వాక్యాన్ని మాత్రమే తీసుకెళ్తారు, ఇంకెవ్వడైనా కనపడ్డండి. వాక్యం ఉన్నవాడినే ముందుకు తీసుకెళ్తారు. వాక్యం లేకపోతే పక్కెట్టేయటమే. కచ్చిపు తిప్పమన్నా నూనె తిమ్మన్నా పక్క వెళ్ళిపోమంటారు అంతే. వాక్యమా రా, మేము లెక్కించుకుంటాం అని ఊరేగిస్తారండి. అటువంటి దేన సేవకుని పాలకొల్లు సేవకులు తీసుకున్నాను. నేను ఈ మాట చెప్పడానికే వచ్చానండి. కాబట్టి అటువంటి గొప్ప దైవజనులు మరి ఉద్యోగం విరామం తర్వాత చక్కగా ఇంట్లో కూర్చొని, లేకపోతే వేరే వేరే జాబులు చేసుకుంటూ ఉన్నటువంటి వారిని గురించి మనం విన్నాము. కానీ వారి ఉద్యోగాన్ని విరమించిన వెంటనే దేవుని కొరకు వారి జీవితాన్ని పూర్తిగా సమర్పించి అనేక ప్రాంతాల్లో బహుబలమైనటువంటి సాధనంగా వాడబడుతూ ఈ యొక్క పాలకులు రావడం మనందరికీ ఎంతో సంతోషదాయకం. చాలామంది వేరు వేరు జాబులు చేసుకుంటారు, లేకపోతే నాకు టైం అయిపోయింది కదా సేవలోకి వస్తే చెప్పండి ఎంతో కొంత అని అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను కళ్ళారా చూసిన వాళ్ళు నాకు తెలుసు. ఆయన రిటైర్డ్ అయిన డబ్బులతో, నేను చెప్పారు సాక్ష్యంలో 20 లక్షలు వస్తే ఇంకో కొంత ఆస్తిని అమ్మి మొత్తం 40 లక్షలతో మొత్తం అందరు కలిసి యేసు ప్రభుని ఊరేగించాలి. అది తప్ప దేవుని బిడ్డలారా ఏదో సంపాదించుకోవాలి వేరే వేరే ఆలోచన ఈ దైవజనుడికి లేదు.